ఈ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, ఇటు పేరెంట్స్ కానీ, అటు స్టూడెంట్స్ కానీ ఏమనుకుంటారు అనంటే, వీ హ్యావ్ టు కంప్లీట్‌లీ అవాయిడ్ మన సోషలైజింగ్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ సేపు, ఎక్కువ అవర్స్ మనం బుక్స్ తోటే ఉండాలి. ఎక్కువగా చదువుకోవాలి అని చెప్పేసి చాలా మందికుంటుంది. ఇది మిత్ అంటారా? ఫ్యాక్ట్ అంటారా? ఇది మిత్ మేడం. విషయం ఏందంటుంటే లాస్ట్ ఒక 1 డికేడ్స్ బ్యాక్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా మేము 24 అవర్స్ చదువుకునేదండి. 24 అవర్స్ చదివిన తర్వాత మేము ఐఏఎస్ అయ్యేదని చెప్తున్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్‌లో మీరు చూస్తే ఎవ్రీడే 3 అవర్స్ చదివిన వాళ్ళు కూడా, ఎవ్రీడే 5 అవర్స్ చదివిన వాళ్ళు కూడా వాళ్ళు క్లియర్ చేయగలుగుతున్నారు. బికాజ్ మీరు 24 అవర్స్ చదివి కూడా మీ మైండ్ వేరే దగ్గర పెట్టేసి మీరు ఓన్లీ సబ్జెక్ట్ బుక్స్ దగ్గర పెట్టేసుకొని మీరు చదివితే మీరు క్లియర్ చేయలేరు కదా మేడం. దెన్ 3 అవర్స్ అంటే కన్సిస్టెన్సీగా, స్ట్రాంగ్గా, సాలిడ్గా మనం ఏం చదవాలి, స్మార్ట్ వర్క్, దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్. మన స్మార్ట్ వర్క్ ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది, ఏం చదవగలిగితే ఎగ్జామ్లో ఎక్కువ హైయల్డ్గా ఉండగలుగుతున్నాయి, వాటిపైన ఫోకస్ చేసి వాళ్ళు క్రాక్ చేస్తున్నారు. వాళ్ళు స్మార్ట్ వేలో వెళ్తున్నారు. 3-4 ఇయర్స్ అటెంప్ట్స్ ఇస్తున్నారు, ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోతున్నారు. టాపర్స్కి నార్మల్ స్టూడెంట్స్కి టాపర్స్కి డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఈ టాపర్స్ వచ్చేసి మీరు బీటెక్ గ్రాడ్యుయేట్స్ నుండి వస్తున్నారు, మీకు హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా వస్తున్నారు. ప్లస్ మీకు నార్మల్ స్టూడెంట్స్ కూడా మీరు హ్యుమానిటీస్ నుండి ఎక్కువ వస్తున్నారు. వీళ్ళ సబ్జెక్ట్స్ అనేవి మీకు యాక్చువల్లీ సివిల్స్లో ఎక్కువ ఉంటాయి. మీరు పాలిటీ తీసుకున్నా, ఎకనామీ తీసుకున్నా, హిస్టరీ తీసుకున్నా, ఎవ్రీ సబ్జెక్ట్ కూడా హ్యుమానిటీస్ రిలేటెడ్ ఉంటుంది. దెన్ మీకు ఆ బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ యాక్చువల్ టెక్నికల్ సబ్జెక్ట్స్, వాళ్ళకి ఈ సబ్జెక్ట్ సంబంధమే లేదు. దెన్ వచ్చినా కూడా వాళ్ళు చదువుతూ కూడా ఈ సబ్జెక్ట్ని స్మార్ట్ వర్క్లో చదివేసి, యూపీఎస్సీ అప్రోచ్లో చదివేసి వాళ్ళు క్లియర్ చేయగలుగుతున్నారు. మీరు 3-4 అటెంప్ట్స్ ఇస్తున్నారు, ఎలా ప్రిపేర్ కావాలో తెలియట్లేదు. సేమ్ అదే ఆర్థోడాక్స్ మేనర్లో వెళ్తున్నారు, సేమ్ అదే కోచింగ్లో వెళ్తున్నారు, మీకు మెంటర్ ఉండట్లేదు. ఆ మెంటర్ కూడా మీరు రైట్ అప్రోచ్ లేదు. దెన్ మీరు ప్రిలిమ్స్ ఒకసారి ప్రిపేర్ కానీ మెయిన్స్ వస్తుంది, లేకపోతే లేదు. ఆ ఓరియంటేషన్ వెళ్తున్నారు. మన ఫోకస్ ఏంటంటే మేడం, యురేకాలో డెఫినెట్లీగా 6 మంత్స్లో ఎవ్రీ టాపిక్ని యూపీఎస్సీలో ఏ టాపిక్ రాగలుగుతాయి, యూపీఎస్సీ సిలబస్ని మేము డికౌట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో మీరు ఒక 20 టాపిక్స్ ఇచ్చారనుకోండి, ప్రతి టాపిక్ చెప్తాము, ప్రతి టాపిక్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేస్తాం. మీడియాకర్ వేలో ఉండదు మేడం యూపీఎస్సీ. ఇది మీరు ఒక డెడికేషన్తో చదవగలిగితే క్లియర్ చేయగలుగుతారు. ఆ డెడికేషన్ లేకపోతే మీరు మోసం చేసుకోగలుగుతున్నారు, మీ పేరెంట్స్ని మోసం చేస్తున్నారు, మీ టైంని వేస్ట్ చేస్తున్నారు, మీ ట్రెజర్, మీ మనీని కూడా వేస్ట్ చేస్తున్నారు. డిసైడ్. మీరు ఫస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటే ఆ క్వాలిటీస్ని ఇన్బిల్డ్ చేసుకోండి. ఆ క్వాలిటీస్ ఏంటి? మీరు ఒక రైట్ టైంలో చదువుకోవాలి, రైట్ అప్రోచ్ ఉండాలి, ఒక రైట్ మెంటర్షిప్ ఉండాలి, మీకు డెడికేషన్తో చదవాలి.